పుష్ప 2 ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు. నార్మల్‌గా పుష్ప 2కి ప్రీమియర్ ఏశారు. బెనిఫిట్ షోలు గూడా ఏశారు. పుష్ప 2 డిసెంబర్ 5న ఉండే. కానీ ముందు రోజు బెనిఫిట్ షోలు ఉన్నాయి. అలాగే ప్రీమియర్ కూడా వేయడం జరిగింది. చాలా వరకు కూడా ఫ్యాన్స్ కోసం అలాగే ప్రీమియర్స్ వేయడం జరిగింది. 9:30కే 4న ప్రీమియర్స్ చేశారు. సో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఎవ్రీ టైమ్ అల్లు అర్జున్ సినిమా ఏదైనా కూడా ఖచ్చితంగా ఆర్టీసీ క్రాస్ రోడ్, అందులోనే సంధ్యాలో అల్లు అర్జున్‌కి సంబంధించిన సినిమాలన్నీ కూడా వేస్తారు. అల్లు అర్జున్ వస్తూ ఉంటారు సినిమా రిలీజ్ రోజు. మనం గతంలో చూసాం అలా వైకుంఠపురంలో అలాంటి సినిమాలకి. ఇక తర్వాత పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్ ఆయన వస్తున్నారు. 9:30కి ఆయన సంధ్యా థియేటర్కి వస్తారని తెలుసుకున్న అభిమానులు చాలామంది సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు ఈ హైదరాబాదే కాదు, ఆంధ్ర నుంచి, ఆదిలాబాద్ నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి చాలామంది ఫ్యాన్స్ వచ్చినారు. సో మీరందరూ ఎందుకు పోయా ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చినారు, ఆదిలాబాద్ నుంచి ఎందుకు వచ్చినారు, అక్కడ రిలీజ్ అవుతుంది కదా మూవీ అంటే, లేదు అల్లు అర్జున్ కోసం, అల్లు అర్జున్ని చూడడానికి అని చెప్పి కొన్ని వేల మంది వచ్చినారు. సో సంధ్యా థియేటర్ అదంతా కూడా ప్లేస్ ఎంత ఉంటుంది, నార్మల్గా 1000 మంది పడతారు. అప్రాక్స్ 1000 మంది కంజెస్టెడ్గా ఉంటారు. కానీ అలాంటి దగ్గర ఒక 5,000 మంది వరకు వచ్చి బయట గుమ్ముగూడిపోయి బయట ఉండి లోపల ఉండి. సో ఇక్కడ రేవతి అనే లేడీ, వాళ్ళది దిల్సుఖ్ నగర్, ఆమె ఇద్దరు కొడుకులు ఆమెకి. సో వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్. సో ఇక్కడ పుష్ప రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది, అంటే చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరు తగ్గేదేలే పుష్ప, పుష్పరాజ్, జుకేగానయ్య అనే డైలాగులు చాలామంది రీల్స్ చేయడం ఇవన్నీ కూడా. సో చిన్నపిల్లలు అది అందరూ కూడా తగ్గేదేలే అనుకొని మేనరిజం, అల్లు అర్జున్ మేనరిజం చూపించడం. ఇక ఈయన పుష్ప 2 పుష్ప అని పేర్లు కూడా కొన్ని నిక్ నేములు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇక్కడ రేవతి వాళ్ళ అబ్బాయి కూడా అల్లు అర్జున్కి డయాడ్ ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్. సో అందరూ కూడా వాళ్ళు ఉండే కాలనీలో పుష్ప అని పిలుస్తారంట. సో అక్కడ సినిమా పుష్ప 2 రిలీజ్ అవుతుందని తెలుసుకొని ఎప్పటి నుంచో నాన్న పుష్ప 2 రిలీజ్ రోజే పోదాం అని చెప్పేసి ఎంబడి పడడం. సో సరే వెళ్దామని చెప్పేసి కొత్త బట్టలు వేసుకొని పుష్ప 5th రిలీజ్ అయితే 4th రోజే షో ఉందంట కదా అని 4th రోజు టికెట్ దొరుకుతాయేమో సినిమా చూద్దామని చెప్పేసి వాళ్ళు సంధ్యకు కూడా రావడం జరిగింది. సో అక్కడ సంధ్య థియేటర్లో అప్పటి వరకు కూడా 6-7 నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. గోల్డ్ పోస్ట్ అంతా కూడా పెట్టడం, లైటింగ్స్ వేయడము, స్క్రీన్లు వేయడం ఇవన్నీ కూడా జరిగే. కొంతమంది ఫైర్ కూడా అంటించినారు. నార్మల్గా వాళ్ళు ఇంట్లో యూజ్ చేసుకునే ఫైర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫైర్ చేయడం ఇవన్నీ కూడా చూసారని పోలీసులు ఎవరు కూడా ఏమనలేదు. 7:30 వరకు కూడా ఏ పోలీస్ కూడా అక్కడికి ఎంటర్ అవ్వలేదు. 8 అవుతున్నా కూడా పోలీసులు అక్కడికి ఎంటర్ అవ్వలేదు. సో 8 తర్వాత పోలీసులు వచ్చి అందరినీ కూడా, అంటే అల్లు అర్జున్ వచ్చే టైం అవుతుంది కాబట్టి వాళ్ళు బయట ఉన్నారు. అప్పటి వరకు 7:38 కట్ అయిన థియేటర్ లోపలికి వచ్చారు. థియేటర్ ప్రెమిసెస్ లోపలికి వచ్చి పోలీసులు అంతా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినారు. కాకపోతే ఇక్కడ ఇలాంటి సంఘటన చోటు చేసుకోకుండా ఉండాలి. ఖచ్చితంగా ఇలాంటి తొక్కిసలాటలో ప్రాణ నష్టం అనేది ఎక్కడో ఒక దగ్గర జరుగుతూ ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత ఇలా సంధ్యా థియేటర్లో ఇలా జరగడం బాధాకరమే. సో అక్కడ లేడీ ఆమె రిలీజ్ రోజు వచ్చే అవసరం లేకుండా 2 days తర్వాత చూడొచ్చు, లేకపోతే ఇంకా రిలీజ్ కూడా కాలేదు, అది ప్రీమియర్. రిలీజ్ అయిన 1 day 2 days సినిమా చూడొచ్చు, కానీ రిలీజ్ రోజే చూడాలనే ఉద్దేశంతో రావడం. ఒకవేళ వచ్చినా కూడా మనం ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళినప్పుడే చాలా కొంచెంమంది పబ్లిక్ ఎక్కువైపోతే ఊపిరాడదు మనకి. సో అలాంటిది ఇంత పబ్లిక్ని, ఇంత క్రౌడ్ని చూసి ఆమె ఆమెనే రాకుండా ఆమె పిల్లల్ని తీసుకొని రావడం అనేది ఖచ్చితంగా ఆమె తప్పని చెప్పుకోవాలి. కాకపోతే పిల్లలు అప్పటి నుంచి అల్లు అర్జున్ని చాలా అభిమానిస్తున్నారు. ఫస్ట్ డేనే సినిమా చూడాలనుకున్నారు. అలాంటి టైంలో సో పిల్లలకు చూపించాలి. ఫస్ట్ డే చూస్తే కిక్ వేరు ఉంటుంది. ఖచ్చితంగా చూడాలనే ఉద్దేశంతో వచ్చినారు. ఎవరు కూడా ఇలా జరుగుతుంది అనుకోరుగానే ఆవిడ వచ్చింది. ఇక్కడ పోలీసులు లేదా ముఖ్యంగా ఈ సంధ్యా థియేటర్ ఓనర్స్ కూడా వాళ్ళు ఒక కండిషన్ పెట్టేది ఉండే, థియేటర్ ప్రెమిసెస్లోకి రావాలంటే ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళు వచ్చే వీలు పెట్టొద్దు. ఖచ్చితంగా టికెట్ ఉన్న వాళ్ళే ప్రెమిసెస్ లోపలికి రావాలి. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి టికెట్ తీసుకున్న వాళ్ళే లోపలికి రావాలి, మిగతా వాళ్ళు గేట్ బయటే ఉంచాలి అనే ఒక కండిషన్ పెడితే ఖచ్చితంగా అన్నెసరీ పీపుల్ కానీ అన్నెసరీ అభిమానులు వాళ్ళు లోపలికి వెళ్ళే అవకాశం లేకపోతున్నా వాళ్ళందరూ బయట నుంచి అల్లు అర్జున్ని బన్నీని చూస్తుండే. టికెట్లు ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తే క్రౌడ్ తక్కువగా ఉంటుండే. అప్పుడు ఇలాంటి సంఘటన చోటు చేసుకోదు, ఎందుకంటే ఆ ప్రెమిసెస్ అంతా కూడా కంజెస్టెడ్ అయింది. సో రోడ్డు పైన ఉంటే ఎంత క్రౌడ్ ఉన్నా కూడా వాళ్ళు దూరం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ లోపలికి ఎలో చేసిన తర్వాత లోపలికి అలౌ చేయడంతోనే ఇలాంటి సంఘటన అనేది చోటు చేసుకుంది. తాజాగా బన్నీ కూడా దీనిపైన స్పందించినట్టు తెలుస్తుంది. బన్నీ పిఆర్ టీం కూడా స్పందిస్తుంది అని తెలుస్తుంది. నేను నుంచి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, అల్లు అర్జున్ ఆదుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ చనిపోయినది, బాబు పరిస్థితి విషమంగా ఉంది. ఇలాంటి టైంలో చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్, సో ఆయన సినిమా చూడడానికి వచ్చే ఇలా జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని నేను నుంచే చాలామంది మాట్లాడుతున్నారు. ఈరోజు అల్లు అర్జున్ పిఆర్ టీం కూడా రీచ్ అవుతుంది.
వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారు. అల్లు అర్జున్ ఆదుకుంటాడు అని వార్త బయటకొస్తుంది. నిజంగా అల్లు అర్జున్ ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పని అల్లు అర్జున్‌ది. ఆయన సినిమా చూడడానికే వచ్చినారు. సో, ఖచ్చితంగా అల్లు అర్జున్ ఆయన ఎక్స్‌గ్రేషియా ప్రకటించడమో లేదా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్‌గా నిలవాలి. వీలైతే వచ్చి వాళ్ళ ఫ్యామిలీని కలిస్తే బావుంటది. ఎందుకంటే ఆయన సినిమా కోసం వచ్చినారు కాబట్టి. సో, ఇలాంటి ఫ్యాన్స్ గతంలో కూడా చాలామంది ఏదో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. గతంలో జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని పెద్ద ఫ్లెక్స్ పెట్టడం, అది కరెంట్ వారికి తాకడం, చనిపోవడం, షాక్ సర్క్యూట్‌తో జరిగింది. సో, ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతుంటాయి. ఫ్యాన్స్ కూడా అంటే అభిమానం అనేది ఉండాలి. మితంగానే ఉండాలి. అమితంగా ఉంటే ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఎంత ఏ ఫ్యాన్ అయినా కూడా ఎవరైనా కూడా ఎంత అభిమానించాలో అంతే అభిమానించాలి. మన కోసం మనకేమైనా జరిగితే ఎవరు కూడా రారు. సో, మనకేమైనా జరిగితే మనకొచ్చేది మన తల్లిదండ్రులు, మన ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, సిస్టర్సే వీళ్ళే ఉంటారు గానీ, ఏ అభిమాన హీరో గానీ ఎవ్వరు కూడా రారు. ఏ అభిమాన నాయకుడు కూడా రాడు. మనం వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ కోసం అని ఏదో పెద్దగా ఫీల్ అయిపోయి మనం ఎలివేట్ చేసుకోవడం, నేను గొప్పగా అభిమానిస్తున్నానని గొప్పగా చెప్పుకుంటాం గానీ, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అభిమానం మితంగా ఉండాలి. అమితంగా ఉంటే ఇలాగే ఉంటది. సో, ఇలాంటి క్రౌడ్ ఉన్న ప్లేస్‌లకి వెళ్ళకుండా ఉంటేనే బెస్ట్ ఉంటది. 2, 3 రోజులైతే సినిమా మనం ఫ్రీగా చూడొచ్చు. కానీ ఫస్ట్ డేనే చూడాలని అనిపిస్తది. కానీ అలాంటి టైంలో ఒక్కోరే వెళ్ళాలి. కానీ ఫ్యామిలీ మెంబర్స్‌ని, పిల్లలని తీసుకెళ్ళొద్దు. మనం ఒక్కళ్ళం వెళ్ళి ఫ్రెండ్స్‌తో కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేస్తూ చూస్తూ ఉండాలి. సో, నేను కూడా ప్రీమియర్స్‌కి వెళ్ళడం జరిగింది. వెళ్ళడం కంజెస్టెడ్‌గా ఫీల్ అయినాను. కొంచెం మంది తాగొచ్చినారు. వాళ్ళందరూ పక్కకు ఉండడం, ఎవరు వాళ్ళు అంటే నెట్టుకుంటూ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో, ఇబ్బంది ఫీల్ అవుతుంది. కానీ అలాంటి టైంలో మన ఇంట్లో ఆడవాళ్ళని, మన ఇంట్లో పిల్లలని, వైఫ్‌ని తీసుకెళ్ళి మనం ఇబ్బంది పడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి టైంలో ఒక 1 వీక్ ఆగి ఎళ్తే మంచిగుంటది ఇలాంటి స్టార్ హీరో సినిమాలకి. లేకపోతే ఇక్కడ ఈ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరణం. సో, అల్లు అర్జున్ గారు ఆయన స్పందించి ఆయన ఖచ్చితంగా ఆయనకు వీలైంది చేస్తే బావుంటది. సో, సినిమా కూడా మిక్స్డ్ టాక్ వస్తుంది. అంటే సినిమా ఊహించినంత లేదు. ఓవర్ ఎలివేటెడ్ అనుకున్నాం. అనుకున్నంత లేదు. హైప్ బాగా క్రియేట్ అయింది. ఏముంది సినిమాలో అని మాట్లాడుతున్నారు. పైగా మెగా ఫ్యామిలీకి నెగెటివ్‌గా డైలాగులు ఉన్నాయి. సినిమాని బాయ్‌కాట్ చేయాలని కూడా వస్తున్నది. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ ఈజీగా తొందరగా స్పందిస్తే బావుంటదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మా సీసీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.